హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ కేఎల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం సప్లిమెంటరీ ఆర్ ఇంప్రూవ్మెంట్ రాసుకుంటే బెటరా లేకపోతే రీవెరిఫికేషన్కి లేదా రీకౌంట్కి అప్లై చేస్తే బెటర్ అనేది మనం డిస్కస్ చేద్దాం. అంటే ఎవరు రీవెరిఫికేషన్కి అప్లై చేస్తే బెటర్గా ఉంటుంది, అలాగే రీవెరిఫికేషన్కి అప్లై చేసిన తర్వాత సప్లిమెంటరీ ఆర్ ఇంప్రూవ్మెంట్ రాయాలా రాయకూడదు అనేది మనం క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కామెంట్స్ అయితే వచ్చాయి, అలాగే మీకు వాట్సాప్లో మెసేజెస్ కూడా వచ్చాయి కనుక దానికోసం అయితే వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇందుకు చూడండి, ఆ రీవెరిఫికేషన్ అంటే ఏంటో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. అంటే ఒక రీవెరిఫికేషన్ మనం అప్లై చేస్తే మనకి ఏదైతే ఆన్సర్ ఉందో, అంటే మనం ఏ క్వశ్చన్కి అయితే ఆన్సర్ రాసినప్పుడు సపోజ్ మనం ఫస్ట్ క్వశ్చన్కి 0 మార్క్స్ వచ్చాయనుకోండి. సో 0 మార్క్స్ ఏ క్వశ్చన్కి అయితే వచ్చాయో సో వాటిని మాత్రమే రీవెరిఫికేషన్ లో కరెక్షన్ చేస్తారు. మిగిలిన 1 మార్క్ పడినా సరే ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ని ఓకేనా మరి కరెక్షన్